మీరు ఫోన్ నోటిఫికేషన్ చూస్తే ఆనందంగా ఫీల్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేస్తే ఆపలేరు. చాక్లెట్ తింటే మరో ముక్క కావాలి అనిపిస్తుంది. ఇదంతా మీ నిర్ణయమా లేదా మెదడు ఆడుతున్న ఆటనా? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది డబ్బు కాదు, శక్తి కాదు, డోపమైన్ అనే ఒక చిన్న రసాయనం. అది మిమ్మల్ని చదివిస్తుంది, పని చేయిస్తుంది, ప్రేమలో పడేస్తుంది, అలవాట్లకు బానిస చేస్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం డోపమైన్ అంటే ఏమిటి, అది ఎలా మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది, డోపమైన్ ని మన ఫేవర్ లో ఎలా ఉపయోగించుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అలవాట్లను, మీ ఫోకస్ ను, మీ భవిష్యత్తును మీరే నియంత్రించుకోగలుగుతారు. డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది సాధారణ భాషలో చెప్పాలి అంటే మెదడులో సందేశాలు పంపే కెమికల్. ఇది హ్యాపీనెస్ కెమికల్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. డోపమైన్ అనేది మోటివేషన్ కెమికల్. ఇది చేయాలి అనే తపనకి కారణం. మీ మెదడు చెప్పేది ఇదే, ఇది చేస్తే మంచిది, మళ్ళీ చెయ్యి అని ఈ డోపమైన్ మోటివేట్ చేస్తుంది. డోపమైన్ ఎలా పనిచేస్తుంది? మీరు ఏదైనా పని చేసినప్పుడు మంచి మార్కులు, జీతం, లైక్లు, చాక్లెటు, గెలుపు, మీ మెదడు వెంటనే డోపమైన్ విడుదల చేస్తుంది. దాని సందేశం ఇది మంచిది, మళ్ళీ చేయాలి. ఇదే విధానం వల్ల అలవాట్లు ఏర్పడతాయి, అలవాట్లు మారుతాయి, జీవితం దిశ మారుతుంది. సోషల్ మీడియా డోపమైన్ ట్రాప్. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ 15 సెకండ్స్, యూట్యూబ్ షార్ట్స్ 30 సెకండ్స్, నోటిఫికేషన్ 1 సెకండ్, కానీ డోపమైన్ మాత్రం భారీగా విడుదల. దీన్ని అంటారు ఇన్స్టెంట్ డోపమైన్ స్పైక్. ఫలితంగా ఫోకస్ తగ్గుతుంది, ఓపిక తగ్గుతుంది, నిజ జీవితంలో ఆనందం తగ్గుతుంది. అంటే చదవాలనిపించదు, పని బోరుగా అనిపిస్తుంది, చిన్న ఆనందాలే పెద్దవిగా అనిపిస్తాయి. డోపమైన్ ఎక్కువైతే ఏమవుతుంది? అతిగా డోపమైన్ వస్తే అడిక్షన్, లేజినెస్, యాంగ్జైటీ, కంపారిజన్, డిప్రెషన్. ఇలా మెదడు అంటుంది ఇంత ఆనందం కావాలి, మీ మెదడు అంటుంది ఇంత ఆనందం కావాలి, అంతకంటే తక్కువ వద్దు, ఇంకా కావాలి. అప్పుడు చదువు బోరింగ్, పని ఇష్టం ఉండదు, నిజమైన సంతోషం మాయమవుతుంది. డోపమైన్ తక్కువైతే మోటివేషన్ ఉండదు, ఏ పని చేయాలన్నా శక్తి ఉండదు, జీవితం అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. ఇది బర్న్అవుట్, మైల్డ్ డిప్రెషన్, క్రానిక్ ఫెటిగ్యూకి కారణం అవుతుంది. మంచి డోపమైన్ వర్సెస్ చెడు డోపమైన్. చెడు డోపమైన్ ఫాస్ట్, ఫేక్, జంక్ ఫుడ్, సోషల్ మీడియా, గేమింగ్, అడిక్షన్, ఆల్కహాల్ మరియు స్మోకింగ్. మంచి డోపమైన్ స్లో, రియల్, ఎక్సర్సైజ్, రీడింగ్ బుక్స్, లెర్నింగ్ స్కిల్స్, మెడిటేషన్, అచీవ్మెంట్స్. ఒకటి క్షణిక ఆనందం, మరొకటి దీర్ఘకాలిక సంతృప్తి. మీ జీవితం ఏ దారిలో వెళ్తుందో మీ డోపమైన్ సోర్స్ నిర్ణయిస్తుంది. డోపమైన్ డిటాక్స్ అంటే డోపమైన్ పూర్తిగా ఆపడం కాదు, ఫేక్ డోపమైన్ తగ్గించడం, రియల్ డోపమైన్ పెంచడం. 24 గంటలు సోషల్ మీడియా తగ్గించండి, జంక్ ఫుడ్ ఆపండి, ఫోన్ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. ఫలితం మెదడు రీసెట్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది, చిన్న విషయాలలో ఆనందం తిరిగి వస్తుంది. డోపమైన్ మీ విజయానికి ఎలా ఉపయోగించాలి? సీక్రెట్ ఇదే. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి, పూర్తి చేసినప్పుడు మీరే మీకు రివార్డు ఇవ్వండి. ఉదాహరణకు 30 నిమిషాల చదువు
5 నిమిషాల బ్రేక్. వర్కౌట్ పూర్తి చేయండి. ఒక మంచి పాటను రిలాక్స్ గా వినండి. టాస్క్ పూర్తి చేయండి. సెల్ఫ్ అప్రిషియేషన్ చేయండి. ఇలా చేస్తే డోపమైన్ మీ శత్రువు కాదు, మీ స్నేహితుడు అవుతుంది. డోపమైన్ చెడు కాదు, ఇది ప్రమాదకరం కూడా కాదు. దాన్ని ఎవరు నియంత్రిస్తారు అనేదే ప్రశ్న. మీ అలవాట్లను డోపమైన్ నడిపిస్తుందా లేదా మీరు డోపమైన్ ను నడిపిస్తున్నారా? మీ చేతిలో ఉన్నది మీ ఫోన్ కాదు, మీ భవిష్యత్తు. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక అద్భుతమైన మెదడు రహస్యంతో మిమ్మల్ని కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.